to the another video. వెల్కమ్ బ్యాక్ టు ది అండర్ గ్రౌండ్ గేమింగ్ 7 గైస్. ఇవాళ వీడియోలో మనం అయితే కొత్త ఎపిసోడ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. కార్ డీలర్షిప్ స్టోర్, ఇది షోరూమ్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. మనం ఇప్పుడు కార్లు కొని ఇలా అయితే అమ్ముదాం. కార్ డీలర్షిప్ అయితే మనం అయితే చేయబోతున్నాం. మన అక్కడ ఆల్రెడీ మీరు చూస్తున్నట్టయితే కార్స్ అయితే ఉన్నాయి. మనకు ఇప్పుడు కార్లు కొని మనం ఈ కార్లు అమ్మేసినాక మనం ఆ కార్లన్నీ తెద్దాం. లెట్స్ గో గైస్. ఓకే గైస్, మన పర్సనల్ కార్ వచ్చేసి ఇదే అన్నమాట. మనమైతే పర్సనల్ కోసం అయితే వాడుకున్నాం. నేనైతే సౌండ్ అయితే తగ్గిద్దాం. మన పర్సనల్కి అయితే కార్ అయితే ఉంది. పర్సనల్కి అయితే కార్ ఇదైతే ఆపి మనం ఇక్కడ కొనుక్కోనికైతే వచ్చిండు. లెట్స్ సీ. 732 ఇస్తారంట. ఓకే, మనం ఈ డీల్ అయితే ఫైన్ అయితే చేద్దాం. ఏదో ఒక కార్ అయితే అమ్మేసినాం కాబట్టి 46,000 ఉన్నాయి మన కాడ. 46. ఓకే, ఈడగానే అమ్మేద్దాం. 42 అంటే 36. ఏదో ఒకటి మంచి డీలే కాబట్టి అమ్మేసినాం. 83,000 అవుతున్నాయి మన కాడ ఫైనల్లీ. గైస్ యాడ్స్ అయితే ఓకే గైస్, మధ్యలో యాడ్స్ అయితే వస్తుండే. ఇప్పుడైతే ఈడగానే ఇదైతే 34 అంటే 28. ఓకే గైస్, మనకు టోటల్లీ 1 lakh దాకా అయితే వచ్చింది. ఇప్పుడైతే మనం అయితే బయట కార్లు అయితే విత్తున్నాం. ఇక్కడ మన కాడ బయట వచ్చినట్టయితే ఇదైతే మన ఇల్లు అయితే ఉంటుంది గైస్. బయట మన ఇల్లు అయితే ఉంటుంది. ఇల్లు బయట అటు సైడ్ ఉంటుంది గైస్. ఇదైతే రిపేర్ కానీ ఏమన్నా చేపించుకుంటాం కదా గైస్. కార్ వాష్, ఆటో పెయింటింగ్, కార్ రిపేర్ సెంటర్, రిపేర్ 4 షాప్స్ అయితే ఇక్కడ ఉంటాయి. ఏమన్నా కార్ కానీ వాషింగ్ కానీ ఇదైతే మన హోమ్ అన్నమాట. ఓకే, ఇప్పుడైతే మన కార్ల పెట్రోల్ అయితే చాలా తక్కువ అవుతుంది. దీన్ని రిపేర్ కానీ చేయించుకోవాలి గైస్. మీరైతే ఒకటి చూసినట్టయితే దీన్ని డ్యామేజ్ చూస్తే మీరు షాక్ అవుతారు గైస్. ఇది టోటల్ 80% డ్యామేజ్ అవుతుంది. అందుకే చాలా జాగ్రత్త అయితే నడుపుకోవాలి. పెట్రోల్ కానీ చాలా తక్కువ ఉంది. ఇక్కడ మైక్ ఇదేమో కొత్త అవుతుంది. 28 లెవెల్ అయితే అన్లాక్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఇది నాకు తెలిసినంత వరకు ఏమో హౌస్ లెక్క అవుతుంది. 28 లెవెల్ అంటే మనది ఇప్పుడు లెవెల్ 9 అవుతుంది. ఇంతవరకు సపోర్ట్ చేస్తారని లెట్స్ ఇప్పుడైతే ఇదైతే డీలర్షిప్ అయితే వచ్చింది. మొత్తం గేమ్ అయితే చేంజింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం ఎక్కడికి వచ్చేసినాం? ఇటు సైడ్ అది నేను చూస్తున్నా. రేసింగ్ ఓకే గైస్, యాడ్ అయితే వస్తుంది. ఓకే గైస్, ఇక్కడైతే డీలర్షిప్ అయితే ఉంది అన్నమాట. మనం అంతా తిరిగి ఇటు ఓకే, ఇక్కడైతే మనమైతే కార్స్ అయితే చూద్దాం. లెట్స్ గో. ఇక్కడ మన కార్ అయితే పెట్టేసాము. ఈ ఫరారీ అయితే ఉంది ఇక్కడ. ఫరారీ మనకైతే పెద్ద కార్ కావాలి గైస్. జీ వ్యాగన్ మొత్తం ఫుల్ మోడిఫైడ్ చేసి మనమైతే ఎక్కువ రేట్లు అయితే అమ్మేయచ్చు. ఫస్ట్ మనమైతే పెద్ద కార్ అయితే చూద్దాం మార్కెట్లో. స్పీడ్ లిమిట్స్ అయితే చాలా తక్కువ ఉంది. ఇదైతే పెద్ద కార్లు ఉన్నట్టు చూద్దాం. పెద్ద కార్స్ అయితే 18 లీటర్స్ పెట్రోల్ అవుతుంది.
కార్ దొరికినాక కలుద్దాం గైస్. ఇడైతే జీవేగన్ అయితే దొరికింది. చూద్దాం ఇది ఎంతకు అమ్ముతారో బ్రో. 2007 మోడల్ అంట. 46కి అయితే అమ్ముతా అంటుండ్రు. ఒకసారి అయితే మనం ఈ ల్యాంబో అని అయితే చూద్దాం. ఇదైతే మనకు అవుట్ ఆఫ్ బడ్జెట్ అవుతుంది. ఇప్పుడైతే జీవేగన్ అయితే తీసుకుందాం. దీనైతే మొత్తం మాడిఫైడ్ అయితే చేసేద్దాం గైస్. లెట్స్ గో. ఓకే గైస్, మనం పర్చేస్ అయితే చేసేసినాం జీవేగన్ వచ్చేసి. ఓకే గైస్, మనం కానీ అయితే ఇప్పుడు షాప్కి అయితే పోదాం. లెట్స్ గో గైస్. ట్రక్ అయితే తీసుకోవాలండి ఇప్పుడు ఇది డీలర్షిప్ షాప్కి. ఓకే గైస్, మనం ఈ జీవేగన్ అయితే మాడిఫైడ్ అయితే చేయబోతున్నాం. అది గైస్ నేను మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే చూపిస్తా. ఇవాళ వీడియో ఇంతే. దీన్ని నెక్స్ట్ లెవెల్ అయితే మాడిఫైడ్ అయితే చేయబోతున్నాం గైస్. నెక్స్ట్ వీడియో వరకు అయితే మీరు వేచి ఉండండి. ఓకే, అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఎపిసోడ్లో అయితే ఎపిసోడ్ 2లో అయితే దీన్ని అయితే మాడిఫైడ్ చేద్దాం.